స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి స్టార్ట్ చేద్దామా? అయితే రావు గారు వచ్చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం రావు గారు. సో ఆహా ఏమి రుచి అని ఏం స్పెషల్తో వచ్చారు? ఇవాళ కల్కటాకి వెళ్తాం. అమ్మ బాబాయ్ చెప్పండి. ఇవాళ ఫిష్, కల్కటా అంటే ఫిష్ సిటీ ఆఫ్ జాయ్. అంటే అందరు బాగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా తింటారు, హ్యాపీగా ఉంటారు. సీ ఫుడ్ బాగా అక్కడ, సీ ఫుడ్ చాలా ఇది. సో ఇవాళ మనం మచ్చర్ జోల్. మచ్చర్ అంటే ఫిష్, జోల్ అంటే నీళ్లు, వాటరీగా ఉంటుంది అనమాట గ్రేవీ. సో సింపుల్ గా ఉంటుంది. అంటే పులుసు లాగా లేక గ్రేవీ? పులుసు. జోల్ అంటే వాటర్, పులుసు లాగే ఉంటుంది మీకు, ఇంకా వాటరీగా ఉంటుంది అనమాట. బేసిక్లీ రైస్ తోటి తింటారు అనమాట, అన్నం తోటే. సో అయితే ఇది ఇంకొకసారి ఫుల్ గా పేరు చెప్పండి. మచ్చర్ జోల్. మచ్చర్ జోల్. ఓకే, మచ్చర్ జోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? మాచర్ జోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, ఉప్పు తగినంత, ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ? ఓకే. బెంగాలీ అంటేనే మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె ప్లస్ ఎప్పుడు వాళ్ళ కిచెన్లో గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యూజ్ చేస్తారు. రెడ్ చిల్లీ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడతారు, రెడ్ చిల్లీస్ తక్కువ వాడతారు. ప్లస్ కుకింగ్లో అన్ని ఎంత కారం, ఎంత పులుపు ఎక్కువ తినరు. కారం అయినా పించ్ ఆఫ్ షుగర్ వేస్తారు, అంటే కొంచెం చక్కెర, కొంచెం తీపి ఉండాలి, అంటే కమ్మగా ఉంటుంది. ఆ పించ్ వచ్చి మీకు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, మనకేమో కొంచెం పుల్లగా ఘాటు కారం మసాలా. ఇక్కడ మన పులుసు అంటే మనం చింతపండు పులుసు అది అలాగే చేయరు అనమాట. పచ్చిమిరపకాయలు, ఆవాలు. ఆవాలు కూడా ఎక్కువే వాడతారు అనుకుంటా. అవును, అంటే ఘాటు ఉండాలన్నమాట. కొంచెం వెళ్ళిపోయింది దీంట్లో, కొంచెం ఎక్కువ వద్దు. చూసారా, ఘాటు. నాకైతే కొబ్బరి పచ్చడిలా ఉంది. అంత ఘాటు ఉంటుంది అనమాట. కొబ్బరికాయ కొంచెం పచ్చిమిరపకాయలు అన్నీ వేసి రుబ్బాక కొబ్బరి పచ్చడి తయారవుతుంది చూడ్డానికి. సో ఇది రెడీ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ బెంగాలీ ఫిష్ కర్రీలో, అంటే ఏ ఫిష్ చేసినా ఏంటంటే కొంచెం దీంట్లో పసుపు, ఉప్పు వేసుకుంటారు కలుపుకోవడానికి. కొందరు ఇది మన అల్లం వెల్లుల్లిపాయ వేసి లైట్గా ఫ్రై చేస్తారు. ఆయిల్లో ఫ్రై చేస్తే వేస్తారనమాట, స్ట్రైట్గా వేయరు. పచ్చి చేప ఆయిల్లో ఫ్రై చేసి, అంటే విడిగా చేసుకుని మళ్ళీ వండుకునే దాంట్లో హాఫ్ కుక్ చేస్తారు. ఉప్పు పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తారు లైట్గా క్రిస్పీగా. దాని తర్వాత గ్రేవీ చేస్తుంటే దాంట్లో అందులో వేస్తారు. అదనమాట. ఆవ నూనె, మంచి ఆవ నూనె వాసన. అంటే ఆవ నూనె చాలా తక్కువ మంది వాడతారు, అంటే అలాగే ప్రిఫరెన్స్ కూడా. ఒక్కళ్ళకి మా ఆవ నూనె అంటే వద్దంటారు, కొందరు ఇష్టంగా తింటారు, చాలా మంది ఘాటుకి వద్దంటారు. సో ఆవాలు, సో ఉల్లిపాయలు వేసుకుని, సో మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా ఆయిల్ కూడా, ఆయిల్ రెడీగా చేసి పెట్టుకుందాం ఫ్రై చేయడానికి. కొందరు దీంట్లో ఈ చేపలు దీంట్లో ఐటెంలో టమాటో కూడా యూజ్ చేస్తారు, కానీ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. అంటే మన వాళ్ళు వాడతారు. మీరు కల్కటా గురించి అక్కడ వాడతారు. అక్కడ టమాటో కొందరు వాడతారు, టమాటో ప్యూరే కానీ టమాటో పేస్ట్ కానీ గ్రేవీకి. కానీ చాలా మంది ట్రెడిషన్గా ఇలాగే వాడతారు అనమాట. ప్లస్ దీంట్లో ఏంటంటే ఇంకోటి బంగాళదుంపలు ఎక్కువ ఫేమస్గా. అంటే అక్కడ బంగాళదుంప బంద్ అంటే కోల్కతానే బంద్ అయిపోతుంది. డైలీ వాళ్ళకి పొటాటోస్ ఉండాలన్నమాట, లేకపోతే ఇంకా ఫుడ్ గడవదు. అవును, అది. ప్లస్ ఈ ఫిష్ కర్రీలో బంగాళదుంపలు వేసుకుంటారు, వంకాయలు వేసుకుంటారు, వెజిటబుల్స్ కొన్ని, బెండకాయ కూడా వేసుకుంటారు. అలాగే రకరకాలుగా చేసుకుంటారు అనమాట. అలాగే బెంగాల్లో మన ఆకుకూరలు చాలా
దొరుకుతాయి, దాంతో కూడా చేస్తారు. అలాగే ఒడిశాలో కూడా సేమ్ స్టైల్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ ఇదే మెథడ్ ఫాలో చేస్తారు అనమాట. ఫిష్ కర్రీ వాళ్ళు కూడా ఇలా వెజిటేబుల్స్ వేసుకొని ఫిష్ కర్రీ చేసుకుంటారు. ఇంకోటి వీళ్ళు బెంగాల్లో పెళ్ళిళ్ళు ఏంటంటే ఫుల్ చేప తినాలి పెళ్ళికి. ఆయన అంటే బ్రైడ్ గ్రూమ్ అదే పెళ్ళిళ్ళలో. అలాగే కాంపిటీషన్ కూడా, ఇది రసగుల్లా కాంపిటీషన్ కూడా వెళ్తుంది అక్కడ. చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిలిపోయింది. చేపతో కలపాలి అన్నారు. కలుపుతాను. చేప ఇది రౌ ఫిష్ అన్నమాట. ఇది కామన్ గా అంటే డే టు డే బేసిస్ లో ఇది ఈ చేప ఎక్కువ వాడతారు. ఏం చేప అండి? రహు. ఇక్కడ రవ్వ అంటారా? అదే సేమ్ అక్కడ రహు. సో కొంచెం ఈ చేప అయితేనే బాగుంటుందా? లేదు, ఇది డే టు డే రెగ్యులర్ ఫిష్. ఇక్కడ ఎలా మరలు వాడతారో అక్కడ అలాగా. ఇది లేక్ ఫిష్ అన్నమాట. అలాగే ఫేమస్ ఫిష్ వచ్చి వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ ఏంటంటే బెట్కి అని ఒక ఫిష్ వస్తుంది, పండుగ అంటారు ఇక్కడ. ఆ ఫిష్ మినిమం కిలో వచ్చి 800 నుంచి 900 రూపీస్ వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది ఫిష్ కూడా. ఉప్పేసారు, పసుపు. సో కొంచెం కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా వెంటనే కలిపేస్తున్నాము, ఇలా కలిపి ఉంచితే ఎంతసేపు అని బాగుంటుంది. కొంచెంసేపు కలుపుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎంతసేపు ఉంచాలి అలా? ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే, అరగంట చాలు. ఈ ఫిష్ డే టు డే బేసిస్ లో డైలీ తింటారు. సండే అంటే వాళ్ళకి మటన్ తినాలి. అదనమాట. ఇంక ఇందులో బంగాళదుంప కూడా. బంగాళదుంప డైలీ ఉండాలి అది, లేకపోతే ఇంకా కష్టం. అంతే. అలాగే పెళ్ళిళ్ళలో మన చేప తల ఉన్నది కదా, దాంతో పెసరపప్పు వేసి వండుతారు, చాలా బాగుంటుంది. చేప తలతో పెసరపప్పు వేసి పప్పులాగా వండుతారు. కలకత్తా చాలా విశేషాలు ఉన్నాయి. పెద్ద లైక్ ఓషన్ అనమాట. చాలా ఐటమ్స్, స్వీట్ల నుంచి ఐటమ్స్ నుంచి చాలా బాగుంటాయి. ఇది మాట్లాడితే ఇంకా అవర్స్ అండ్ అవర్స్ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నేను ఉన్నాను అనమాట, దానివల్ల నాకు ఆ కల్చర్ అవన్నీ తెలుసు. సో ఫిష్ రెడీ అయిందనమాట. ఇప్పుడు నూనె వేడేటప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోయండి. ఉప్పు, పసుపు. చాలా సింపుల్గా ఉంటుంది వీళ్ళ వంటలు, కానీ చాలా బాగుంటాయి కూడా. అంటే మీకు కొంచెం డెవలప్ చేసుకోవాలి ఆ టేస్ట్కి, కానీ చాలా లైట్గా ఉంటుంది ఫుడ్. సో ఇప్పుడు ఆవా, చిల్లీ, పచ్చిమిరపకాయలు, ఆవాల పేస్ట్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. అవును. నీళ్ళు ఎలా ఉండాలి, ఇలా పోస్తే రైస్ పైన పోస్తే మీకు సైడ్లో చారు లాగా వస్తుంది అన్నమాట. దానికే జోల్ అంటే నీళ్ళు బేసిక్లీ. సో ఇప్పుడు ఇది కొంచెం మరగాలి. దీని లోపల మనం ఈ బ్యాలెన్స్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, లాస్ట్లో షుగర్ అవుతాం. ఇప్పుడు మనం చూద్దాం కదా చేప. సో ఇది హాఫ్ కుక్ చేసుకోవాలి. ఇది చాలు అనమాట. అయితే బాగా మరిగి నూనెలో వేసి తీసేస్తే చాలు. అంతే. బేసిక్లీ ఏంటంటే వాళ్ళకి మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఇది విడిపోదు. ఇంకోటి దీంట్లో వేస్తే క్రిస్పీగా ఉంటుంది కొంచెం ఈ స్కిన్ అంతా. పచ్చిమిరపకాయలు మొత్తం వేసేస్తున్నారు అలాగా నిలువుగా, చీల్చకుండా. ఇది మరగాలి.
లిడ్ క్లోజ్ చేయాలి సార్, అలాగే ఉంచాలా? అలాగే ఉంచు. అలాగే ఉంచాలి. ఓకే, మరి కాసేపు మరగనిద్దాం. అయిపోయినట్టు రావు గారు ఆల్మోస్ట్. ఇప్పుడు లాస్ట్ పంచదార ఇంతే, ఎక్కువ కాదు, చిటికెడు అంటే లైట్గా అతి. అంటే కలకట్టని తెలియాలి కదా. వాళ్ళు అందరూ లేడీస్ మంచి మస్టర్డ్ ఆయిల్ వాడతారు, షైనింగ్గా ఉంటారు. అంటే డార్క్గా ఉంటే కూడా ఆ స్కిన్ మట్టుగా గ్లో ఉంటుంది అనమాట. ఆవాలు నూనె వాడితేనా? ప్లస్ ఇంటికి రోజు ఇదే పనిలో ఉండాలి. ప్లస్ బొట్టు కూడా సౌత్ తర్వాత వాళ్ళే పెద్ద బొట్లు. అవును, అమ్మవారు లాగా ఒక్కొక్కళ్ళు ఫుల్. కానీ అందంగా ఉంటారు వాళ్ళు, చాలా అందంగా ఉంటారు, బాగా తింటారు కూడా, రిలీజ్ చేస్తారు. ఫుడ్ అంటే చాలా ఫుడీస్ అంటాం, ఇష్టంగా తింటారు. చూడండి ఎంత కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది. ప్లస్ ఆ ఘాటు. ఇది జోల్. అర్థమైంది. ఓ, కొత్తిమీర ఒకటి ఉంది కదా. కొత్తిమీర. సో మచ్చా జోల్ రెడీ. వేడి వేడి అన్నంతో అంతే. మాచర్ జోల్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మచర్ జోల్ తయారీ విధానం: మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ఆవాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. చేప ముక్కలకి ఉప్పు, పసుపు పట్టించి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో ఆవ నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మాచర్ జోల్ రెడీ. మాచర్ జోల్. రైస్ కావాలా? ఇస్తే బాగుండేది, ఏమో ఎప్పుడు ఇలాగే చేస్తాం. కొంచెం ముళ్ళులు చూసి, ఎందుకంటే ఈ ఫిష్లో కొంచెం ముళ్ళులు ఉంటుంది. సో మెయిన్ గ్రేవీ టేస్ట్ చేయండి. సో మీరు లంచ్కి రైస్ సో తినమంటారా? థ్యాంక్ యూ. ఆవాలు టేస్ట్ ఇంత బాగుంది, తెలుస్తుందా? కారం అన్నంలో ఇది చాలా బాగుంటుంది. మీరు నిజంగానే ఎంజాయ్ చేస్తారు. చెప్పేనే ముళ్ళులు ఉంటాయని అంత జాగ్రత్త తిన్నాను. ఆవాలు, నూనె, ఆవ పేస్ట్, గ్రీన్ చిల్లీ, ఇంకా దీన్ని గరం మసాలా అంతా ఏం లేదు, సింపుల్ మస్టర్డ్ ఫ్లేవర్. అవును, నిజంగా చాలా సింపుల్గా ఉంటుంది. రైస్ తోటి, వేడి వేడి అన్నం తోటి చాలా ఎంజాయ్ చేస్తారు. సో రావు గారిని చెప్పేశారు. సో అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్. ఆవాలు, నూనె కానివ్వండి, ఆ టేస్ట్ అంతా క్లియర్గా తెలుస్తుంది. సో ఆ చేపల పులుసు అంటే మన చేపల పులుసు కంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఖచ్చితంగా ఒకసారి అయితే మనం ట్రై చేయాలి, తినాలి. ఎందుకంటే టేస్ట్లు కూడా మనకు తెలియాలి కదా. ఎక్కడో బయటకు వెళ్ళి హోటల్స్ తినే బదులు ఇంట్లోనే చక్కగా కలకట రెసిపీ అనమాట. సో ట్రై చేయండి ఖచ్చితంగా, డెఫినెట్గా చాలా బాగుంది అంటారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బంగాళాదుంప చిప్స్ తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కాసేపు మజ్జిగలో నానబెట్టుకుని ఆ తర్వాత చిప్స్ ఫ్రై చేసుకున్నట్లయితే చిప్స్ బాగా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో అండి. మీ పేరు? భవానీ. భవానీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే. సో మరి మీ చేతి వంటలు ఏ వంట చేస్తారు? రొయ్యల పకోడీ చేస్తున్నాను. రొయ్యల పకోడీ. ఎస్. సో పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టంగా తింటారు. చాలా ఇష్టంగా తింటారు. అవునా? యా. రొయ్యల పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా?
రొయ్యల పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఫస్ట్ మనం రొయ్యలు వేసుకుందాం. ఓకే, మీరు రొయ్యలు వేస్తున్నాను, నూనె వేగించుకుంటాను. ఇది వేడిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం కొంచెం శనగపిండి. రొయ్యలు పెద్ద సైజే తీసుకోవాలా? పెద్దదైనా పర్లేదు, చిన్నదైనా పర్లేదు. ఎలాగో ఆయిల్లో డీప్ చేస్తాం కాబట్టి అవి మొత్తం చిన్నగా అయిపోతాయి కదా. అండ్ నెక్స్ట్ కొంచెం బియ్యపిండి. తెలిసి పెద్ద రొయ్యలు తీసుకోవడం బెటర్ ఏమో, ఎందుకంటే అలాగే చిన్నగా అవుతాయి అంటున్నారు. అవును, ఇవి పెద్దవే. అదే అంటున్నామా, చిన్నగా కంటే పెద్ద తీసుకోవడం బెటర్ ఏమో. నెక్స్ట్ కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ కొంచెం, ధనియాల పొడి, కారం మన టేస్ట్కి తగ్గట్టు, కొంచెం పసుపు, సాల్ట్, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు. ఇంకా మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. నీళ్ళు అవసరం లేదా? అవసరం ఉందండి. అంటే రొయ్యల్లో కొంచెం నీరు ఉంటుంది కదా, అందుకని. ఆల్రెడీ ఉంటుంది, మనకు కావాలనుకుంటే వేసుకుందాం, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వాటర్ ఉన్నాయి, ఇంకో కొంచెం పడుతుంది, లైక్ స్ప్రింకిల్ లాగా వేసుకుంటే సరిపోతుంది. వాటర్ కావాలి. కలిపిన తర్వాత ఇంతసేపు నానితే బాగుంటుందని ఏమన్నా ఉందా, లేకపోతే? ఉంటుంది, మన టైంని బట్టి మనం చేసేసుకుంటే సరిపోతుంది. అలా ఎంతసేపు నానితే బాగుంటుంది? ఒక 5-10 minutes నానితే బాగుంటుంది. చాలు, 10 నిమిషాలు. ఓకే, వేసేస్తారా? ఆయిల్ బాగా హీట్ అవుతుంది. నేను ఎక్కువ శనగపిండి కలపలేదండి, ఎందుకు అంటే శనగపిండి ఎక్కువ ఉండడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అది అవుతూ ఉంటుంది కదా. సో లైట్గా వేసాను, వేగిన తర్వాత టేస్ట్ బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మొక్కజొన్న పిండి కూడా వేసినట్టున్నారు కదా? వేసాను, జస్ట్ అది కొంచెం క్రిస్పీగా వస్తుంది అంతే. మామూలుగా చాలా మంది పకోడీని అచ్చంగా శనగపిండితో చేస్తారు. మీరు శనగపిండి అలా కాకుండానే కార్న్ఫ్లోర్ వేసారు, బియ్య పిండి కూడా వేసారు, కొంచెం క్రిస్పీగా రావడానికి. అదే అంటే అచ్చంగా ఇలాగే కాకుండా కొంచెం ఇవి అవి కూడా కలుపుకున్నాను. కార్న్ఫ్లోర్ లేకపోయినా ఒకటి బియ్య పిండి ఒకటి ఉంటే చాలు, అంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. క్రిస్పీగా. మామూలుగాని మన రెగ్యులర్ పకోడీలు, ఉల్లిపాయ పకోడీలు అలా అవి ఇవి అనుకోండి. అవును, ఏమైనా సాస్ పెట్టుకుని తినొచ్చు, లేదా డైరెక్ట్గానైనా తినేయచ్చు. కొందరు ఇష్టపడితే గ్రీన్ చట్నీ అవి కూడా పెట్టుకుంటారు, ఎవరి ఇష్టం అది. ఇది నాన్ వెజ్లో రొయ్యల పకోడీ కాబట్టి మీరు దీనికి ఏదైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా, లేక డైరెక్ట్గా అలాగేనా? మామూలుగా చిన్నపిల్లలు అయితే సాస్ ఎక్కువగా యూస్ చేస్తారు కదా, సాస్ ఇష్టంగా వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. సో సాస్ యూజ్ చేసుకొని తింటే బెటర్, లేదంటే డైరెక్ట్ చట్నీ అనుకోండి మళ్ళీ చేయాల్సి వస్తుంది. గ్రీన్ చట్నీ అయితే పిల్లలకి అంటే మనం వేసిన బట్టినే పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కదా, ముందే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇంకా అప్పటికప్పుడు అంటే అదే బెటర్. గ్రీన్ చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటుంది, సాస్ బాగుంటుందండి. ఓకే, ఇంట్లో అయితే ముందుగానే చెప్పేస్తారు, ఒకవేళ పిల్లలు కానీ మీ వారు కానీ ఎవరైనా గ్రీన్ చట్నీ కావాలి దీంతో పాటు అంటే లేవు అవేం లేవు సామాన్లు, ఓన్లీ పకోడీ ఒకటే అనేస్తారా? పకోడీ విత్ సాస్ అంతే అనేస్తారా? కరాకండి అంతే, సాస్ ఇస్తున్నాను, పకోడీ చేసిస్తున్నాను అంతే, ఇంకేం అడగద్దు అంతే గట్టిగా. అబ్బో ఇష్టమే. అయితే ఈ లెక్క నేను ఒకవేళ పకోడీ కావాలంటే ముందుగా కండిషన్ పెట్టుకోవాలి, గ్రీన్ చట్నీ చేస్తేనే పకోడీ తింటా నేను అని. మీరు ముందు చెప్పాల్సిన ప్రిపేర్ చేసుకొని పెట్టేదాన్ని. అలాగా? ఓకే, సో వేసాం కదా ఇంకా వేగాలి. ఓకే, మరి కాసేపు వేగనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో అయిపోయినట్టున్నాయి పకోడీలు. అయిపోయినాయండి ఆల్మోస్ట్. తీసేద్దామా? తీసేద్దాం. ఇంకా మీరు తింటారా రొయ్యలు బాగా? నేను ఏదైనా ఇష్టంగా తింటాను, ఇంటి ఫుడ్ ఇష్టంగా తింటాను అన్నిటికంటే ముందు. ఓకే, నాన్ వెజ్ బాగా ఇష్టమైతే మీకు? నాకు ప్రత్యేకంగా నాన్ వెజ్ అని కాదు, ఏదైనా సరే ఇంటి ఫుడ్ అన్నాను నేను. వెజ్, నాన్ వెజ్ ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి
షేప్. కొత్తిమీర పుదీనా గార్నిష్ గార్నిష్ కోసం. చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా పెట్టారు, మ్మ్. ఉల్లిపాయ నిమ్మకాయ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అలాంటివన్నీ మీకు కోసుకుని తింటాంలేండి, మిమ్మల్ని శ్రమ చాలా థ్యాంక్ యూ అండి. మీ వేడి వేడి పకోడీ, రొయ్యల పకోడీ. రొయ్యల పకోడీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? రొయ్యల పకోడీ తయారీ విధానం: ఒక బౌల్లో రొయ్యలు, శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యల్ని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల పకోడీ రెడీ. రొయ్యల పకోడీ రావు గారు. చూడడానికి మంచి కలరు, మంచి కలర్, చూడడానికి కూడా టేస్ట్ కూడా బాగుంది, చూడడానికి కూడా బాగుంది. కానీ కొంచెం ఎనీ సీ ఫుడ్, ఏ సీ ఫుడ్ అయినా, ఏ పకోడీ అయినా కొంచెం నేను చేస్తాను నా స్టైల్ ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ లైట్గా దంచి వేస్తే మీకు ఇంకా బాగా మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ప్లస్ మీరు కొంచెం లైక్ చాట్ మసాలా కొంచెం అలాగే వేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. లేకపోతే మ్యాంగో పౌడర్, డ్రై పౌడర్ ఉంటుంది కదా, అది ఆ పులుపు కొంచెం బాగుంటుంది అనమాట. ఎస్పెషలీ కొంచెం మెరుగుల కోసం అంతే, కానీ అదర్వైజ్ చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం బాటిల్స్ లోపలి భాగం క్లీన్ చేసుకోవడానికి రకరకాల పద్ధతులు ఫాలో అవుతూ ఉంటాం కదా. ఈ చిట్కా ఈసారి ట్రై చేయండి. బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాటిల్లో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని ఈ ముక్కలు కూడా వేసుకుని కాసేపు నానబెట్టి ఆ తర్వాత అటు ఇటు షేక్ చేసి క్లీన్ చేసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి మురికంతా కూడా శుభ్రంగా పోతుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? గ్రీన్ లివర్ మసాలా. గ్రీన్ లివర్ మసాలా. గ్రీన్ లివర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? గ్రీన్ లివర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లివర్ 1/2 కిలో, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1 కప్పు, ఉల్లిపాయ 1, టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? ముందు ఇక్కడ కలిపేది ఏమైనా ఉందా? ఇక్కడ వేసిన తర్వాత కలుపుదాం. ఓకే, ఎలా అంటే అలా నేను తీస్తాను. మీ పనిలో నేను కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. నూనె. ఫస్ట్ లివర్ వేసుకుందాం ఇందులో. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. టేస్టా? టేస్టే. ఓకే, ఏంటది? ఇది పుదీనా పేస్ట్. మామూలు రెగ్యులర్గా లాస్ట్ వేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ మనం ముందే కలుపుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొత్తిమీర, అన్ని పేస్ట్. పిల్లలు అది ఇది వేస్తే తీసి పాడేస్తారు కదా, అందుకని ఇలా తెలివిగా, వాళ్ళకన్నా తెలివిగా ఉల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ పేస్ట్ వేసాం. ఇప్పుడు టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, కారం. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చికెన్ లివర్. పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా. అదంతా కలిపేసి ఇందులో వేస్తారా? అంతే. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా కలుపుకున్నాక ఇంతసేపు ఊరితే బాగుంటుందని ఏమన్నా ఉందా? అలా ఏం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. సో మీరు హౌస్ వైఫా, జాబ్ చేస్తుంటారా? హౌస్ వైఫ్. సో కొత్త వంటలు ప్రయోగాలు చేస్తారా? అడిగితేనే చేస్తారా? లేక మా ఆయన అడిగితేనే చేస్తాను. అదే నాకు అర్థమైంది, అందుకే ఆ పదం కూడా వాడే. నేను అడిగితేనే చేస్తారా? ఒకవేళ అలా అలవాటు అయిపోయాం అనుకోండి, రోజు ఒక వెరైటీ చేయమని చెప్తారు. అవునా? అయితే ఓకే, మనకు కొంచెం బద్ధకం బాగానే ఎక్కువ. నేను డాన్స్ క్లాసెస్ చెప్తూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం బిజీ. ఓ, ఇంట్లోనేనా? ఇంట్లోనే. ఓకే, మరి వంట అయితే మరి మీ వారికి చెప్పొచ్చు కదా, ఏమండి మీరు ఇది వండేయండి ఈరోజు, అది వండేయండి అనేసి. అంటే నా అంత బాగా వండలేరు కదా.
అబ్బా మళ్ళీ అది కూడా మళ్ళీ వంట మనంత బాగా వండలేరు, కానీ ఏం అడిగినా ఎక్కువ చేసి పెట్టను. అంతే కదా, ఇప్పుడు వాళ్ళు వండితే మనం ఎలా తినగలం? మనం వండితే హ్యాపీగా తింటాము. అమ్మో కష్టమే. సో పిల్లలకైనా అంతేనా? ఏమన్నా ఇష్టంగా అమ్మ ఇది చేసి పెట్టవా అని అడిగారంటే? మా పాప 3 years old, సో ఆమె ఏం అడగదు, నేను పెట్టిందే తను తింటుంది. అంటే 3 years కదా, ఇంకొక 2 years తర్వాత ఉంటుంది అసలు సంగతి. ఇంకా తెలియదు, అప్పుడు ఇక చూసుకోవాలి ఎలా ఉంటుందో సిచ్యువేషన్. అప్పుడు తప్పదు, ఇంట్లో ఒక రకమైన డాన్స్ ఉంటుంది, బయట స్టూడెంట్స్ ఒక రకమైన డాన్స్ ఉంటుంది, ఇంకా భరించాలి, తప్పదు, తల్లికి పాత్ర కదా. సో వేసేస్తారా? మీరు ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో వంటలు? నేను చేద్దామని అనుకుంటాను, కానీ మా అత్తగారు వాళ్ళు నన్ను కష్టపెట్టినవారు. మా అమ్మ ఇంట్లో మా అమ్మ, మా అత్తగారి ఇంట్లో ఎంత అదృష్టం అండి మీకు, కష్టపడనివ్వకుండా చూసుకుంటున్నారు. మా వాళ్ళు ఉన్నారు. అవునా, భలేవారేనండి. చాలా మంది అంటే ఫస్ట్ టైం మా తెలుగు రుచిలో నా ఎక్స్పీరియన్స్లో మా వాళ్ళు ఉన్నారు, ఎప్పుడూ వండమని చెప్తారు అనే వాళ్ళు చూడడం. జనరల్గా ఎవరైనా సరే నేను ఇష్టంగా అది చేస్తాను, ఇదే చేస్తాను, వెరైటీగా చేస్తాను, మా వాళ్ళు అడుగుతూ ఉంటే చేసి పెడితే నాకు చాలా ఇష్టం అనే వాళ్ళే ఉన్నారు. మామూలుగా చేసి పెడతామండి, కానీ అప్పుడప్పుడు కొంచెం బద్ధకం కూడా ఉంటుంది సుమి, అంటే చాలా అంటారు వెంటనే బద్ధకం కూడా ఉంటుంది, కానీ చాలా. మరి అంత బద్ధకం వాళ్ళు డాన్స్ ఎలా చెప్తున్నారండి? అది ఇంకా కష్టమైన పని కదా, అది తప్పదు. ప్రొఫెషన్ వంట ఇంకా అది పెళ్ళైన అమ్మాయికి ప్రతి ఒక్కరికి అది ఉండాల్సి తప్పదు. మరి పెళ్ళికి ముందు వంట నేర్చుకున్నారా, పెళ్ళి అయిన తర్వాత? పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను, పెళ్ళికి ముందు నేర్చుకోలేదు. ఇలాగే టీవీలో చూసి ఈటీవీ రుచులు, తెలుగు రుచి అన్ని చూసి నేర్చుకున్నాను అంతే. ఇంకా అవన్నీ మా ఆయన మీద ట్రై చేశాను, సక్సెస్ఫుల్ గా బాగున్నారు. సో మీకు వంట నేర్పిన తల్లి ఎవరంటే తెలుగు రుచి, అంతేగా? అంతే. అమ్మయ్య చూసి అలా వండేస్తూ ఉంటారు, సో అందులో సక్సెస్ అయ్యారు కూడా. సక్సెస్ ప్రతి ఒక్కటి సక్సెస్ అయ్యాను. మా ఆయనకు చాలా బాగున్నా తిని, నేను కూడా బాగున్నాను. ఓకే, ఇంకా దగ్గరికి అవ్వాలా అండి? లిడ్ క్లోజ్ చేయాలా, అవసరం లేదా? చేసేద్దాం, చేస్తేనే కొంచెం త్వరగా ఉడుకుతుంది. సిమ్లో ఉంచాలా, హైలోనే పెట్టాం. హైలో. అంటే ఇది మనకి అన్నం తోట లేక చపాతీలు కవిన డ్రైగా అయిపోద్దా? చపాతీలో కూడా తింటే చాలా బాగుంటుంది. చపాతీలో చాలా బాగుంటుంది అన్నం కంటే. బగారా రైస్ లో కూడా బాగుంటుంది. బగారా రైస్ లో ఇంకా బాగుంటుంది, ఇంకా మామూలు రైస్ కంటే బగారా రైస్ లో బాగుంటుంది, లేదా చపాతీ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యాన్ని వేడి నీళ్ళలో కనుక కడుక్కున్నట్లయితే అందులో గంజి శాతం తగ్గుతుంది. చిట్కా చూసాం కదా, చూద్దామా? చూసారా స్మెల్ ఎలా వస్తుందో? ఎస్, చాలా ఇంకా ఇదే కడుపు నిండిపోతుంది. మీరైతే వాసన ఫీల్ చేసుకొని చూసేసి కడుపు నింపేసుకుంటారనమాట. అంటే నాకు కొంచెం బేసిక్గా అలా అలవాటు ఉంది, అయినా స్మెల్ చూసి తింటాను. స్మెల్ చూసి తింటారు కదా, ఓకే. ఏమో లేదు, స్మెల్ చూసి కడుపు నిండిపోయింది అనుకుంటారేమో అనుకుంటే. లేదు, కడుపు కాల్చుకోలేము కదా. కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. నీళ్ళ ఒక పాప అయిపోయినట్టేనా? సో మీరు ఏదైనా వండితే మీ వారు బాగుందే అని అంటారా, లేకపోతే మీరు బాగుంది అనేటట్టు చేస్తారా? సెకండరీ, బాగుంది అనేటట్టు చేస్తారా? గార్నిష్ కోసం వేడి గ్రీన్ లివర్ మసాలా. థ్యాంక్ యూ. గ్రీన్ లివర్ మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? గ్రీన్ లివర్ మసాలా తయారీ విధానం. ముందుగా కొత్తిమీర పేస్ట్, పుదీనా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ లివర్, కొత్తిమీర పేస్ట్, పుదీనా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి లివర్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. అంతే, గ్రీన్ లివర్ మసాలా రెడీ. గ్రీన్ లివర్ మసాలా. ఫస్ట్ కాంప్లిమెంట్ మీకు ఏంటి చేయాలంటే, లివర్ వచ్చి పర్ఫెక్ట్గా కుక్ చేశారు. ఎందుకంటే టూ హార్డ్ లేదు, సాఫ్ట్, అలా మెల్ట్ అవుతుంది. పర్ఫెక్షన్ కుకింగ్ అనమాట.
అది చాలా బాగుంది. మసాలా కూడా ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఓన్లీ వన్ మైనస్ పాయింట్ ఏంటంటే కలర్. ఆ కలర్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇట్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, అంటే సూపర్ అన్నమాట. అది అన్నమాట. అసలు మామూలు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఇది నా కర్రీ. మీకే? నాకైతే కాదు, నేనేం చేయలేదు. అలా కాదు, ఇది నేను క్రియేట్ చేసిన కర్రీ. ఓ అందుకని అదే సంతోషం అలాగే దాచుకోండి. చాలా ఆ గ్రీన్ కలర్ ఏంటంటే మీరు కొంచెం ఆ గ్రేవీని ఓవర్ కుక్ చేయకుండా కరెక్ట్గా కలర్ టెక్స్చర్ తీస్తే మీకు ఇంకా ఏం లేదు. సూపర్. కారం ఉప్పు టెక్స్చర్ కానీ ఇట్స్ సూపర్ పర్ఫెక్ట్. కంగ్రాచులేషన్స్ అండి, ఆనందంతో ఉన్నారు కదా. ఓకే, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెసరట్టు కరకరలాడుతూ రావాలి అంటే పెసలతో పాటు కొద్ది మోతాదులో బియ్యం కూడా వేసుకుని నానబెట్టుకుని పిండి చేసుకుని దాంతో పెసరట్టు వేసుకున్నట్లయితే పెసరట్టు క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్. ఇవాళ కోడిగుడ్డు వేసి పెసరట్టు చేద్దాం. కోడిగుడ్డు పెసరట్టు. కోడిగుడ్డు పెసరట్టు. పెసరట్టు ఉప్మా తెలుసు కానీ కోడిగుడ్డు పెసరట్టా? అంతే. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూసేద్దాం. కోడిగుడ్డు పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కోడిగుడ్డు పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, పెసలు 1 కప్పు, బియ్యం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. ఓకే, ముందు క్లీనింగ్. ఎస్, పెనం క్లీన్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం నెయ్యి. నెయ్యి కూడా క్లీన్ చేసేయాలా? అంటే అది క్లీన్ అన్ని చోట్ల రావాలి కదా మీకు. ఓహో. ఇప్పుడు పెసరట్టుని దాంట్లో మనం గ్రైండ్ చేసేప్పుడు మీరు ఇది కూడా వేసుకోవచ్చు, కొంచెం పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు వేస్తాము, అల్లం ముక్క వేస్తాము. అల్లం ముక్క కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే జింజర్ గార్లిక్ కూడా వేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. ప్లస్ అయిన తర్వాత ఇన్ కేస్ మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం రైస్ ఫ్లవర్ వేసుకోవచ్చు, అంటే బియ్యం పిండి మోస్ట్లీ వేస్తారు. కొందరు ఏంటంటే వేయరు. సో ఇప్పుడు పెసరపప్పు, బియ్యము, అల్లం, పచ్చిమిర్చి అన్నీ వాడామన్నమాట. పెసరట్టుకి ఏమేమి వేస్తాం వేసారు. సో పైన నెయ్యి వేస్తున్నారు. నెయ్యి వేస్తాం లైట్గా, కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎగ్ ఇప్పుడు వేస్తారా? అలుపు పెసరట్టు ఉడికి ఒక టైం పడుతుంది కదా మీకు కలర్ రావడానికి. ప్లస్ ఎగ్ కూడా మీకు కుక్ కావాలి కదా. కొంచెం ఉప్పు. సో దీన్ని మనం మామూలుగా ఒక బౌల్లో కొట్టి కలిపేసుకుని అలా కూడా వేసుకోవచ్చు, ఇది కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కోడిగుడ్డు ఏంటంటే తొందరగా మగ్గిపోద్ది అన్న దాంతో ముందు పెసరట్టుని కాస్త కాలిన తర్వాత కోడిగుడ్డు అవును వేశారు. కానీ దీనిపైన మనం ఇంకా అంటే మిరియాల పొడి లాంటివి వేసుకోవచ్చు. ఘాటుకి మిరియాల పౌడర్ వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే సేమ్ లైక్ పెసరట్టు కానీ మనం ఏం వేసుకుంటాం, కొంచెం అల్లం, గుడ్డు వేసిన తర్వాత వేస్తున్నారు అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర. అప్పుడే కదా పెసరట్టు ఆర్డర్లు వస్తాయి. కొంచెం అల్లం దంచి జీలకర్ర అల్లం అలాగా కొంచెం. అంటే అప్పుడు అలా అడగగానే మీరు మామూలుగా వేసేదానికంటే ఇంకొంచెం ఎక్కువ చల్లుతారా? అంతే కదా. అంతే. కొందరు పచ్చిమిర్చి ఎక్కువ అంటారు, కొంతమంది ఏంటంటే పచ్చిమిర్చి కాదు కొంచెం కారం చల్లండి అంటారు. అలా ఇష్టం అనమాట. అంతే, బాగా క్రిస్పీగా వచ్చింది. ఈ కలర్ కూడా చూడండి చాలా మంచిగా ఉన్నది కలర్. దీన్ని ఉల్టా తిప్పి కాల్చేది ఉండదు. ఇంకా మీకు ఎగ్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. అదే అంటున్నాను. అది కాకుండా ఇంకొంచెం వేడి ఉంటుంది కాబట్టి వేడిలోనే ఇదంతా అయిపోతుంది. ఇన్ కేస్ కొందరు ఎగ్ పచ్చిగా ఇష్టపడరు, అంటే ఇలా చూడడానికి కూడా వాళ్ళకి లేదు, ఇంకా బాగా కాల్చాలంటే మనం ఫ్లిప్ తిప్పుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు ఏంటంటే తిప్పి కూడా కాల్చుకోవచ్చు అన్నారు కదా. అవును. తిప్పితే ఏంటంటే చాలా మసాలా జీలకర్ర పచ్చిమిరపకాయలు అన్ని వచ్చేస్తాయి. కానీ కొందరికి తప్పదు, అంటే
వెల్ డన్ అంటారు. అంతవరకు అంటే మనం కంపల్సరీ చేయాల్సింది. ఓకే, ఇప్పుడు మీరు ఈ కోడిగుడ్డుని ఇలా వేశారు. అవును, ఇదే మనం పెసరట్టు ఉప్మా అంటాం కదా, అలాగా కోడిగుడ్డుని బుర్జీ చేసుకొని కూడా పైన వేసుకొని మీరు అలాగా ఉప్మాకు బదులు ఎగ్ బుర్జీని వేసేసి ఏ స్టఫింగ్ అయినా చేసుకోవచ్చు. అందులో చికెన్ కూడా వేసుకోవచ్చు. అదనమాట క్రియేటివిటీ, అది నో లిమిట్స్ అదనమాట. అంటే అలా రకరకాల క్రియేటివిటీలతో అప్పుడు అలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది ఏదో అయిపోతుంటది. అందుకని వచ్చిందే చేయడం మేలు అని. డెఫినెట్గా మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి, అప్పుడే కదా నేర్చుకుంటారు. అవును, ప్రాక్టీస్ చేస్తేనే కదా మీకు అన్ని. అవును, అంటే కొద్దిగా అవగాహన ఉండి ఎక్స్పెరిమెంట్లు చేస్తే బాగా వస్తాయి. తప్పేం లేదండి, ఎవరు అడుగుతారు, ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. అయితే ఓకే, చేసేద్దాం మరి. ఓకే, రెడీ. సో పైన కొంచెం గార్నిష్ కావాలంటే మీరు ఇప్పుడు కూడా చల్లుకోవచ్చు, చేసేప్పుడు కూడా ఇంకా చేస్తే బాగుంటుంది అనమాట. జస్ట్ కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ చూడడానికి కూడా. కొత్తిమీర, ఈవెన్ మీరు కావాలంటే స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చు పచ్చిగా. కుక్ చేయడానికి జస్ట్ పైన ఎగ్ పైన కొన్ని స్ప్రౌట్స్ వేసుకొని కూడా చేసుకుంటే బాగుంటుంది. కోడిగుడ్డు పెసరట్టు. థ్యాంక్ యూ. కోడిగుడ్డు పెసరట్టు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరొకసారి చూసేద్దామా. కోడిగుడ్డు పెసరట్టు తయారీ విధానం: ముందుగా పెసలు, బియ్యం నానబెట్టి తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. పెనంపై పెసరపిండిని అట్టులా వేసి కోడిగుడ్డు, తరిగిన అల్లం, జీలకర్ర వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, కోడిగుడ్డు పెసరట్టు రెడీ. కోడిగుడ్డు పెసరట్టు తినేస్తాను అంటే సైడ్ నుంచి కాదు, సెంటర్ నుంచి, అప్పుడే కదా కోడిగుడ్డు స్టఫింగ్ తెలుస్తుంది. థ్యాంక్ యూ. జీలకర్ర, అల్లం. అంటే రెగ్యులర్గా పెసరట్టు ఇప్పుడు చాలా మందికి డ్రైగా ఉంది, గొంతులోకి అడ్డంగా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు కోడిగుడ్డు ఉండడం వల్ల ఏమో కొంచెం మెత్తగా సాఫ్ట్గా బాగుంది. ఆ ఘాటు కూడా కరెక్ట్గా తెలుస్తుంది, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం అవన్నీ. రెగ్యులర్ పెసరట్టు ఎలాగో తింటాము, ఇలా కూడా ట్రై చేద్దాం ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాలీఫ్లవర్ని ఉడికించే నీళ్ళలో కొద్దిగా పాలు కూడా వేసుకుని ఉడికించుకున్నట్లయితే క్యాలీఫ్లవర్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, హ్యాపీగా వండుకొని తినచ్చు. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ఒక పాపులర్ బెంగాలీ రెసిపీ మాచర్ జోల్. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఫిష్ ఉంది, ప్లస్ స్టార్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే డిఫరెంట్గా మన రెగ్యులర్ ఫిష్ కర్రీకి డిఫరెంట్గా ఏముంటాయి అంటే ఇందులో మస్టర్డ్ పేస్ట్ అంటే ఆవ పేస్ట్ యూజ్ చేస్తారు వాళ్ళు, అండ్ కర్రీ కూడా ఆవ నూనెలో తయారు చేస్తారు. ఒక డిస్టింక్ట్ పంజెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. కానీ ఈ రెసిపీ మనం చూస్తే కనుక క్యాలరీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫిష్ని ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీ ఫామ్లో చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు మనకి ఆ ఫిష్లోంచి వచ్చే గుడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రోటీన్ అవ్వచ్చు, omega 3 ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్ అవ్వచ్చు, అవి నెగేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మనము ఎప్పుడైనా ఒకసారి ఒక కంప్లీట్ ఒథెంటిక్ బెంగాలీ మీల్ ట్రై చేసినప్పుడు, ప్రిపేర్ చేసినప్పుడు చేయాలి. కానీ రెగ్యులర్గా కనుక ఇలా ఫ్రై చేసి చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందేమో, కానీ క్యాలరీ డెన్సిటీ అనేది అనవసరంగా పెరిగే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ రొయ్యల పకోడీ, ఇదొక పాపులర్ రెసిపీ, టేస్టీ రెసిపీ అయినప్పటికీ మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మటుకు ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బియ్యపిండి, శనగపిండి క్రిస్పీనెస్కి ఉంటాయి, ప్లస్ రొయ్యల్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఎప్పుడు కూడా సీ ఫుడ్లో స్పెషాలిటీ ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఫిష్కి కంపేర్ చేస్తే రొయ్యల్లో కొంచెం కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి తక్కువ వాడాలి అంటుంటారు.
కానీ ఏదైనా వేరే బెనిఫిట్ ఉందా కంపారిటివ్లీ ఫిష్కి కంపేర్ చేస్తే రొయ్యల్లో ఏమైనా వేరే బెనిఫిట్ ఉందా అని చూస్తే అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అప్పుడప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు కానీ, లేకపోతే నీరసంగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనము ఓవరాల్గా న్యూట్రియంట్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఒకేషనల్గా ఇంక్లూడ్ చేస్తూనే ఉండాలి, కానీ ఓన్లీ అవి తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. కానీ ఈ రెసిపీలో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ పాజిటివ్ బెనిఫిట్స్తో పాటు మనకి అడిషనల్ ఫ్యాట్ క్యాలరీస్ వస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఒకేషనల్గా చేసుకోవాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ కోడిగుడ్డు పెసరట్టు. పెసరట్టు అనేది మన సౌత్ ఇండియన్ తెలుగు క్యూజిన్లో ఒక వెరీ పాపులర్ అండ్ టేస్టీ రెసిపీ అండ్ ఒక హెల్దీ రెసిపీ కూడా. మనము డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటాం, రెగ్యులర్ దోశ తినే బదులు పెసరట్టు తింటే మంచిది అని. సో వెయిట్ లాస్కి పనికొస్తుంది, హై ప్రోటీన్ కావాల్సిన వాళ్ళకి కూడా పనికొస్తుంది. ఈ రెసిపీలో అడిషనల్గా ఎగ్ కూడా యాడ్ చేశారు. సో మనకి వెజిటేరియన్ ప్రోటీన్ ప్లస్ ఎగ్ ప్రోటీన్ రెండు యాడ్ చేస్తాం కాబట్టి ఒక వెరీ హై ప్రోటీన్ కేటగిరీలోకి వెళ్తుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ, మనం అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ గ్రీన్ లివర్ మసాలా. ఇందులో మనం చూస్తే చికెన్ లివర్ పీసెస్ యూస్ చేశారు, అలాగే ఆ గ్రీన్ కలర్ కోసము కొత్తిమీర పేస్ట్ యూస్ చేశారు. కొత్తిమీరలో స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే ఒక యూనిక్ ఫ్లేవర్ని ఇస్తుంది, ఒకటి ఎగటిన్ అనేది తీసేస్తుంది, ప్లస్ డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం దీన్ని ఎంత తక్కువ కుక్ చేస్తే అంత మనకి ఆ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. చికెన్ లివర్ యూస్ చేశారు. చికెన్ లివర్ మన మీట్ కంటే డిఫరెంట్ ఏంటి అంటే అందులో వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో రక్తహీనత ఉన్నవాళ్ళు, బాగా నీరసంగా ఉన్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ డైట్లో ఇది కొద్ది రోజుల వరకు పర్మనెంట్గా కాకుండా ఒక 1 or 2 months వరకు కనుక ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి గుడ్ అమౌంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా డయట్ ద్వారానే వాళ్ళకి ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ స్పెసిఫిక్ కేటగిరీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటే వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఈజీగా డయట్ ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెద్ద మొత్తంలో వెల్లుల్లి పొట్టు తీయాలంటే ఎప్పుడు కష్టంగానే ఉంటుంది కదా, అందుకని వెల్లుల్లి ఈజీగా పొట్టు తీసుకోవడానికి ఇలా ట్రై చేయండి. వెల్లుల్లిని కాసేపు ఓవెన్లో ఉంచేసి ఆ తర్వాత పొట్టు తీయడానికి ట్రై చేసినట్లయితే పొట్టు తీయడం ఈజీ అవుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవిన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.